జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అను అంత మాట నిందా? పోనీ తనెందుకు వెళ్ళిపోయిందో అదైనా చెప్పిందా బ్రో? అసలు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే కదా అంజలి. నేనెంత బ్రతిమాలినా ఫోర్స్ఫుల్గా నెట్టేసి వెళ్ళిపోతూనే ఉంది. నా మాట ఏది వినిపించుకోలేదు. ఏం పని పాట లేనట్టు వానకంలప్పుడుకలా వచ్చి నా ప్లాన్ అంతా చెడగొడుతున్నాడు. తనను చూసిన వెంటనే ఫోన్ చేయాల్సింది కదా మదన్. ఫోన్ చేయడానికి ట్రై చేశాను నీరజ్, కానీ అను నా చేతిలో నుంచి ఫోన్ లాక్కుని విసిరికొట్టింది. నేను ఫోన్ తీసి సెట్ చేసుకునే లోపు కనిపించకుండా ఎస్కేప్ అయిపోయింది. అప్పటికి చుట్టుపక్కల వెతికాను, బట్ నో యూస్. అక్కడి నుండి మీకు ఫోన్ ట్రై చేద్దామంటే ఇట్స్ నాట్ వర్కింగ్. అందుకే వెంటనే మీ దగ్గరకు వచ్చాను. ఆర్య, దాదా నేనెంత బ్రతిమాలినా ఫోర్స్ఫుల్గా నెట్టేసి వెళ్ళిపోతూనే ఉంది. నా మాట ఏది వినిపించుకోలేదు. అను 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 ఆర్య, ఎందుకు నా నుండి దూరంగా పరిగెడుతున్నావు? అసలు అసలు ఏమైంది నీకు? సండే ఆర్య, లెట్స్ మూవ్. మదన్కి కనిపించిన ఆ ఏరియాలో మొత్తం వెతుకుదాం. ఎలాగైనా సరే ఈ రోజు అను ఇంటికి తీసుకురావాల్సిందే. పద. ఆర్య ఆగు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. జోగమ్మ చెప్పింది మర్చిపోయావా? దూరమైన భార్య పిల్లల కోసం తప్పిస్తూ తిరుగుతున్న నీ కొడుకు ఆ వెతుకులాటని ఆపేయాలి. ఏమంటున్నావమ్మా? అక్కడ అను కనిపించిందంటుంటే నేను ఇంట్లో కదలకుండా కూర్చోవాలా? నీ ఆరాటం నాకు అర్థం అవుతోంది నాన్న, కానీ నువ్వు తన కోసం ఎంత దగ్గరగా వెళ్తే అను నీకంత దూరం అవుతుందని, పైగా నీకు ప్రమాద సూచనలున్నాయని కూడా చెప్పింది కదా నాన్న. అను నా ప్రాణమమ్మా. తన కోసం ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం. నా నాపకమ్మా. ఆర్య, నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే. నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.